నువ్వన్నట్టు ఆయన ఎదురుగానే ఉంటాడు కాబట్టి కనపడినప్పుడల్లా ఆయన చూసి తృప్తి పడుతూ సర్దుకుపోతాను. సరే, ఆయన ఫోటో తీసుకొచ్చి నీ రూమ్లో పెడతాను, సరేనా? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా నాకేం అభ్యంతరాలు లేవు అని? బాగా అర్థమై ఉంటుందిలే. నీ కాపురంలో నిప్పులు పోసి నీ భర్త బిడ్డకి తల్లిగా మారుతున్న ఈ మహాతల్లిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవటానికి నీకు అభ్యంతరం లేనప్పుడు నీ భర్త ఫోటో ఆ రూమ్లో పెట్టుకోవడానికి అభ్యంతరం ఉండదని చాలా బాగా అర్థమై ఉంటుంది. మా వదిన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మహారాణిలాగా ఇంట్లో బ్రతికేస్తున్నావేమో, ఇంతకింత అనుభవిస్తావు. వారసునిస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను మా వదిన భరిస్తుందే తప్ప నువ్వేదో ఘనకార్యం చేశావని నిన్ను గౌరవిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోలేదు. మా వదినది పెద్ద మనసు కాబట్టి ఇలా నిన్ను భరిస్తుంది. అదే నేనైతేనా జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చేసేదాన్ని. ఏంటి రేణు, ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏ ఉషా, నా గురించి ఇంత తప్పుగా మాట్లాడి ఇంట్లో నేనెందుకు ఉండాలి? మీ ఇంటికి వారసుని ఎందుకు ఇవ్వాలి? నేను వెళ్ళిపోతాను. ఈ ఇల్లు వదిలేసి నా దారి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, పీడ విరగడైపోతుంది. రేణు, తప్పు, అలా మాట్లాడకూడదు. మనం ఇష్టపడి తనని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడకూడదు. చాలే మీ వదిన మరదళ్ళ డ్రామాలు. ఆవిడేమో తిట్టడాలు, నువ్వేమో పెద్ద మనుషులా ఆపడాలు. నాకు అర్థం కాదనుకుంటున్నావా? ఎన్ని మాటలు పడుతూ నేను ఇక్కడ ఉండలేను, ఉండను, వెళ్ళిపోతాను. నా దారి నేను వెళ్ళిపోతాను. సారీ. నా ఆడపడుచు తరపున నేను సారీ చెప్తున్నాను. నిన్నిక్కడికి తీసుకొచ్చింది రేణు కాదు, నేనేదన్నా ఒక మాట అంటే, నేను నిన్ను బాధ పెడితే అప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే అర్థం ఉంది. తను చిన్నపిల్ల, ఏదో ఆవేశంలో మాట్లాడింది. పెద్దదానివి, నువ్వు సీరియస్గా తీసుకోకూడదు కదా. దయచేసి ఇంకెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నద్దు. ఆయన చాలా బాధపడతారు. ఆ రాక్షసి మీద నీకేం కోపం లేదా వదినా? అలా నెత్తికెక్కించుకుంటున్నావు? అన్నయ్య చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? లేదు, మీ అన్నయ్యని సంతోష పెడుతున్నాను. నువ్వు బాధపడుతూ ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం ఏంటొదినా? ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అమ్మా నాన్న పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఏమైంది? ఎప్పుడూ లేనిది వాళ్ళిద్దరి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిపోయింది.
ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తలం కాదు. ధర్మేచ అర్థేచ కామేచ నాది చరామి అంటూ ఉషాకి ప్రమాణం చేసి కలిసి నడవాల్సిన వాడే కళ్ళు కప్పి దారి తప్పి తప్పుడు దారిలోకి వెళ్ళాడు నీ కొడుకు. టిఫిన్ ఎవరు చేశారమ్మా? అత్తయ్య గారు చేశారు మావయ్య. కొందరు చేసే వంటలు తినటానికి నేను సిద్ధంగా లేను. కిరణ్ విషయంలో సంజాయిషి ఇచ్చే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అది వదిన అక్కడి పరిస్థితి. నువ్వు తప్ప అక్కడి పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరనిపిస్తుంది వదిన. నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మా నాన్నల్ని ఒకటి చేయాలి. నేను మీ అన్నయ్య సాయంత్రం ఇంటికొచ్చి మావయ్య గారితో మాట్లాడతాం. థ్యాంక్స్ వదినా. హలో పల్లవి. హలో అక్క. ఇప్పుడే నువ్వు పంపించిన సినిమా చూశాను. ఎలా ఉందక్క? నా లైఫ్లో ఇలాంటి సీన్ చూస్తానని అనుకోలేదు. చూపించేశావు. ఇదంతా నీ గొప్పతనమే అక్క. నువ్వు నాకు ఈ ఇంట్లోకి ఎంట్రీ వచ్చేలా చేసావు. ఇక నేను ఆడుకోవడం మొదలు పెట్టాను. వెరీ గుడ్ పల్లవి. ఇప్పుడు నీ కాళ్ళు నొప్పులు తగ్గడం కోసం ఉషా నీ కాళ్ళు పట్టింది. రేపు తన కాపురాన్ని కూల్చొద్దని నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావాలి. వస్తుందక్క, తప్పకుండా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ ఉషా అంత తేలిగ్గా లొంగే రకం కాదు కదా. లొంగుతుంది పల్లవి, చచ్చినట్టు అది లొంగుతుంది. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్.